మీకు అర్ధరాత్రి 12 గంటలకి కళ్ళొస్తున్నాయా? తెల్లవారుజామున 3 గంటలకి కళ్ళొస్తున్నాయా? తర్వాత మళ్ళీ 6ంటికి తెల్లారిపోయిన తర్వాత కళ్ళొస్తున్నాయా? వీటికి ఒక్కొక్క టైంలో వచ్చేటటువంటి ఒక్కొక్క కళకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. దానితో మీ జీవితం మీద ప్రభావం ఉంటుంది. అంతేకాదు మర్నాడే ఆ ప్రభావం కనబడుతుంది. అలాగే కళల్లో టైంలే కాకుండా మనకొచ్చేటటువంటి కళల్లో ఉన్నటువంటి వస్తువులు కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ, దెయ్యాలు కానీ ఇలా మీకు వచ్చేదానికన్నిటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఆ అర్థం ప్రకారమే మనకి జరుగుతుంది జీవితంలో. ఇప్పుడు ఉదాహరణకి మనకి రేపు ఏదైనా కీడు జరగబోతుంది అనుకోండి. ముందు రోజు నుంచే మనకి 2, 3 రోజులు ముందు నుంచి మనసు కీడిస్తా ఉంటుంది. ఏదో ఏదో అవుతున్నట్టుగా, ఏదో గుండె పిండేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నిటికి దేనికి కారణం అంటే మనకి ఈ శకునాలు అంటాం దాన్ని. ఇప్పుడు నాకొక శిష్యుడున్నాడు హరీష్ అని. మరి బండి మీద విపరీతంగా రోజుకి మనకి ఎంత లేదైనా పాపం ఓ 30-40 కిలోమీటర్లు మినిమం వెళ్ళేవాడు. తర్వాత అలా 15 సంవత్సరాలు వెళ్ళినటువంటి అతనికి ఒక రోజు ఒక కల వచ్చింది. అతను బండి మీద నుంచి పడిపోతున్నట్టు. అది ఎప్పుడొచ్చిందండి? తెల్లారుజామున 3 గంటలకు వచ్చింది. మరి కరెక్ట్‌గా మర్నాడు తెల్లారుజామున పడిపోయాడు పాపం. చేతులకు దెబ్బలు తగిలినాయి. చిన్న చిన్న దెబ్బలు అయినప్పటికీ కూడా ఇది నిజ జీవితంలో జరిగిందా? లేదా? జరిగింది. ఇకపోతే మనకి అత్యద్భుతంగా ఎదగాలి అనే తపనతో చాలా మంది ఉంటారు. కష్టపడతా ఉంటారు. కుంభరాశిలో ఏలినాటి శని జరుగుతున్నప్పుడు కూడా ఇప్పుడు ప్రెజెంట్ 2025లో ఒక వ్యక్తికి ఏనుగు కల్లోకి వచ్చింది. మరి మర్నాడే ఒక 50 లక్షల రూపాయల వర్క్ వచ్చింది అతనికి. ఆ వర్క్‌తో అతను అప్పులన్నీ తీర్చేసుకున్నాడు. ఈ విధంగా ఒక వ్యక్తికి లారీ కల్లోకి వచ్చింది. లారీ కల్లోకి వచ్చిన 4 రోజులకి ఒక నల్లని వ్యక్తి వచ్చాడు. వచ్చి ఈ యొక్క లారీ అమ్మకానికి ఉందండి అన్నాడు. కొన్నాడు. అతను ఏమైందో తెలుసా? ఆ లారీ వల్ల అతనికి 2 ఇల్లులుండి. లారీ వ్యాపారం బానే ఉంటదని మనం పెట్టుకుంటాం కదా! లారీ వెళ్తుంది, వస్తుంది. రోజుకో ప్రాబ్లమ్ చెప్తున్నాడు లారీ క్లీనరు. రోజుకో ప్రాబ్లమ్ చెప్తున్నాడు డ్రైవరు. అటు బండి వదులుకోలేక, ఇటు వ్యాపారాన్ని ఆపుకోలేక ఏం చేశాడంటే అతను ఆ ఒక ఇల్లు నెమ్మదంగా అమ్మేసుకోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా అదృష్టం కానీ, లేకపోతే మనకొచ్చేటటువంటి దురదృష్టం కానీ, ఇవన్నీ కళల రూపంలో మనకి భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు. తర్వాత చాలా మందికి పాములు కల్లోకొస్తుంటాయి. అంటే చాలా రకాల కల్లోకొస్తాయి. ఎక్కువగా వచ్చేటటువంటి వాటిలన్నిటిని కూడా ఒక కేటగరైజ్ చేసి చెప్తున్నాను. పాములు కల్లోకొస్తాయి. ఆ పాములు నేల మీద పాములు, నీటిలో పాములు ఇలా వస్తాయి కదా! ఇలా వచ్చినప్పుడు పాము మిమ్మల్ని పెద్దవాళ్ళు మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. పాము కాటేయాలండి అని. కాటేస్తేనే మంచి కళ. లేకపోతే పాము అనేటటువంటిది గాలి, దెయ్యము అని చెప్తూ ఉంటారు. పామొస్తే ఏమవుతుందో తెలుసా మీకు? చక్కగా ధనం, ధనం రాబోతుంది. నాగదేవత పాము. అందువలన గాలి, దెయ్యం అని పెద్దలు పాపం మామూలుగా చెప్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఈ జ్యోతిష పరంగా మనం కనుక తీసుకున్నట్లయితే మనకు కొన్ని అర్థాలు ప్రత్యేకంగా ఈ పాముల కల్లోకొచ్చినప్పుడు, మనకి చేపల కల్లోకొచ్చినప్పుడు, నీటి జంతువుల కల్లోకొచ్చినప్పుడు, కప్ప, నీరు ఉన్నటువంటివన్నీ కూడా మనకి పైకి పైకి తేలుతున్నట్టు కల్లోకొస్తున్నాయనుకోండి, మనం కష్టాల నుంచి బయటకొచ్చేస్తున్నట్లు లెక్క. అదృష్టం మనల్ని వరించబోతోంది అని అర్థం. ఎక్కువగా సామాన్యంగా అందరికీ ఎవరి కల్లోకొస్తారు తెలుసా? యూత్ చదువుకునేటటువంటి పిల్లలకి మరి వాళ్ళకి పుస్తకాలు, పెన్నులు కల్లోకి రావాలి. కానీ ఈ మధ్య కాలంలో వాట్సాప్‌లు, ఫోన్‌లు కల్లోకొస్తున్నాయి. ప్రేమల్లో పేగలోతుల్లో దిగిపోయినటువంటి వాళ్ళుంటారు. వాళ్ళకి వాళ్ళ ప్రియురాళ్ళు కల్లోకొస్తారు. ఇది సహజమే. కానీ ఈ ప్రియులు, ప్రియురాళ్ళు కల్లోకొస్తే త్వరలోనే
మనకి మన జీవితం భస్మం అయిపోతుందని అర్థం అనమాట. త్వరలోనే మనకి కెరీర్ పరంగా మనం దెబ్బతింటాం. ఆ తర్వాత మన భవిష్యత్తు దెబ్బతినేటటువంటి ఛాన్స్ ఉంది అని. ఎందువల్లనండి బాబు ఇదేంటండి మాకు ఆలే కల్లోకొస్తున్నారంటే, ఇప్పుడు డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ అని, ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ అని మనం చెప్పుకుంటాం. ఆ! అందువలన ఈ ఇన్వర్స్‌లీ ప్రపోర్షనాలిటీలోకొచ్చేటటువంటి ఇదే ఈ యొక్క ప్రియులు, ప్రియురాళ్ళు ఇదంతా కూడా. మీరు నిజం చెప్పండి గుండెల మీద చెయ్యేసుకొని, ఎవ్వరన్నా పెళ్ళయిన తర్వాత గానీ, లేదా పెళ్ళికి ముందు ప్రేమ వ్యవహారాలు ఇప్పుడు పెళ్లి చేసుకునేవాళ్ళు కొంతమందికే సక్సెస్ అవుతాయనుకోండి. వీళ్ళెవ్వరైనా బాగుపడినోళ్ళున్నారా? పెళ్లి అయినోళ్ళు గూడా, ఇప్పుడు కాపురాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఏదో సమస్య చెప్తానే ఉంటారు. ఏదో అప్పుల బాధ అంటాడు, లేకపోతే భర్త ఆహ్, ఇంకా సంపాదించట్లేదనో, లేకపోతే భర్త తాగుతున్నాడనో రకరకాల సమస్యలొస్తాయి. వీళ్ళందరికీ విచిత్రం ఏమిటని తెలుసా మీకు? అందరూ అసహ్యించుకునేటటువంటి చాలామంది ఇప్పుడు జనరేషన్ మారిందనుకోండి. కొంతమంది అసహ్యించుకునే మందు బాటిల్ కల్లోకొస్తే మనకి త్వరలో డబ్బు రాబోతుందని అర్థం. యూనివర్సల్లీ ప్రపోర్షనాలిటీ సూత్రం అది. సో, ఈ విధంగా మనకి బంధువులు కల్లోకొస్తున్నారు కళకళలాడుతూ. పెళ్ళవుతున్నట్టు కల్లోకొస్తారు. పెళ్ళవుతున్నట్టు వస్తే చనిపోయినట్టు రావాలి, పెళ్ళొస్తున్నట్టు వస్తే మంచిది కాదు అనంటారు. పెళ్లి కూతురు, కొత్త పెళ్లి కూతురు కల్లోకి రావాలి. నీకు నువ్వే కల్లోకొచ్చావనుకోండి, అబ్బా! అద్భుతం అనమాట. ఆ తర్వాత త్వరలో కుడి కన్ను కొట్టుకోవడం అనుంటుంది. మనకి తెల్లవారుజామున కూడా మనకి కళ్ళు కుడి కన్ను కొట్టుకోవడం, ఇవన్నీ కూడా మనకు కొంతమందికి అనుభవంలోకొస్తాయి. ఇలా చాలా రకాలు. మర్రి చెట్టు, రావి చెట్టు, తర్వాత ఈ ఉమ్మెత్తు చెట్టు, ఇవి కల్లోకి రావాలి. ఇవి కల్లోకొచ్చినప్పుడు మనకి ధనం రాబోతోంది అని అర్థం. అలాగే ఆమదం చెట్టు, ఆమదం నూనె రాసుకుంటున్నట్టు కనుక కల్లోకొస్తే త్వరలో మనకి జగడం, యుద్ధం జరగబోతోంది, శత్రునాశనం జరగబోతోంది అని అర్థం. గొడుగు కల్లోకొచ్చిందనుకోండి, మనము మన వంశీకులో మన దూరపు చుట్టాలు ఎవరో ఒకళ్ళు మన దగ్గర బంధువులు పైకెళ్ళిపోతున్నారని అర్థం. ఇక చెప్పులు కల్లోకొచ్చినాయి అనుకోండి, మనకి త్వరలో కష్టాలు పోతున్నాయి అని అర్థం. మనము బండరాయిని మనం కొడుతున్నట్టుగా కల్లోకొచ్చిందనుకోండి, త్వరలో డబ్బు రాబోతోంది అని అర్థం. క్లాస్ రూమ్ కల్లోకొచ్చిందనుకోండి, స్టూడెంట్స్‌కి వస్తది ఎక్కువ. జ్వరం వస్తదనమాట. మర్నాడు ఇటువంటి స్టూడెంట్స్‌కి ఏమవుతాయి క్లాస్ రూము, క్లాస్ టీచరు ఇలాంటోళ్ళొస్తే జ్వరం వచ్చేస్తది మర్నాడు. కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఏదైతే రాస్తున్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా జాబ్ రాబోతోంది అని. కాబట్టి ఏరోప్లేన్ ఎక్కినట్టు కల్లోకొస్తే చాలామంది పెద్దలు మనోళ్ళు చెప్తారు ఇంక పైకెళ్ళిపోతున్నట్టే అని. కాదు. విదేశాలకు వెళ్ళిపోతున్నారు అని అర్థం. ట్రైన్ కల్లోకొచ్చిందనుకోండి, మనకి త్వరలో మనం ఓ పొలం కొనబోతున్నాం అని అర్థం. ఏమిటయ్యా ఇవన్నీను అనంటే పూర్వీకులు సాంప్రదాయాలుంటాయి. ఆచార వ్యవహారాలని కొన్నుంటాయనమాట. పెద్దవాళ్ళు ఏది చెప్తే మీ ఇంట్లో మీ అమ్మమ్మ, మీ తాతయ్య, మీ నాయనమ్మ, మీ తాతయ్య ఏది చెప్తే అది శాసనం. దీన్ని మించినటువంటి ఆచారము, వ్యవహారం ఏమి ఉండదనమాట. కాబట్టి చాలామంది ఇటువంటి కళలు మనకొచ్చినప్పుడు అందరూ కూడా "ఏవండీ గురువుగారు రెమెడీస్ ఏంటండి? రెమెడీస్ ఏంటండి?" అని అడుగుతా ఉంటారు. రెమెడీస్ అనేటటువంటివి ఏమి ఉండవండి. రెమెడీస్ చేసుకుంటే మీకు అలా అలవాటు చేసేసారనమాట. రెమెడీస్ చేసుకోవడం వల్ల వస్తుందని. ఉప్పు, మిరియాలు తీసి అప్పుడు కళ్ళలేసిన తర్వాత పేడ కళ్ళలొచ్చిన తర్వాత లేచి తలంటు స్నానం చేసి, ఆ ఉప్పుని, మిరియాలని భగవంతుడి దగ్గర పెట్టి దీపారాధన చేయడం ఒకటే రెమెడీ. ఇక మనము దాన ధర్మాలు చేసుకోవాలి బాగా. అనాథ పిల్లలకి దాన ధర్మాలు చేసుకోవాలి. తర్వాత ఈ యొక్క సాధువులకి దానం ధర్మాలు చేసుకోవాలి. వికలాంగులకి దాన ధర్మాలు చేసుకోవాలి. పేదవారికి దానం ధర్మాలు చేసుకోవాలి. మనిషి ఈ ఇవి తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. షాపింగ్‌కెళ్తున్నాడు, కొంటున్నాడు ఇవన్నీ కూడా కాదు. అందువలన మనం చేయాల్సిందేంటంటే చక్కగా ఈ ఇవి రెమెడీస్ ఇవి. చక్కగా మీకు 12 ద్వాదశ రాశుల పైన ఈ యొక్క కళల ప్రభావం ప్రకారం మనం ఈ జాతకం ఈ యొక్క సంవత్సరంలో ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. కన్యా రాశి ఈ కన్యా రాశి వాళ్ళందరికీ కూడా కుండ కల్లోకొచ్చిందనుకోండి ఇల్లు కొంటారు. ఇది కలల ప్రపంచం, రంగుల ప్రపంచం, రంగస్థలం. కలల మీదే నడుస్తుందనమాట బండంతా కూడా. కాబట్టి కన్యా రాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య కొట్లాటలు జరుగుతా ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్. మీకు ఎవరైనా బయట వ్యక్తులు కొట్టుకుంటున్నట్టు కలలోకొచ్చినా
కోడిపుంజు పంజాలు, మేకలు ఇవన్నీ కూడా అన్యోన్యంగా ఉండకుండా అవి కొట్టుకుంటున్నా, మీ దాంపత్య జీవితంలో మీకు ఫైటింగ్‌లు జరుగుతున్నాయని అర్థం. అలాగే ఈ కన్యా రాశి వాళ్ళకి పనులన్నీ కూడా లేట్‌గా జరగడము అనేటటువంటిది ఈ నెలలో మీకు జరుగుతుంది. కాబట్టి మీ సంవత్సరం అంతా కూడా కొంచెం లేట్‌గా జరుగుతాయి. కాబట్టి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. చెట్లు కల్లోకొచ్చినాయి అనుకోండి, మీకు కష్టాలు ఎన్నొచ్చినప్పటికీ కూడా వాటంతట అవే వెళ్ళిపోతాయని అర్థం. మీ చుట్టాలొస్తున్నట్టు కల్లోకొచ్చారనుకోండి, మీకు చక్కగా బియ్యం డబ్బా ఖాళీ అవుతుందని అర్థం. అంటే తప్పకుండా అధికమైనటువంటి ఖర్చు త్వరలో జరగబోతోంది అని అర్థం అన్నమాట. ఈ రకంగా మీకు కలల్లో మరి తేళ్ళు కల్లోకొచ్చినాయనుకోండి, ఎవరో మీ గురించి అబద్ధాలు చెప్పి మీకు మీ యాజమాన్యం మధ్యలో ఆఫీస్‌లో మీకు గొడవలు పెట్టినట్టుగా మీకు కల్లో ఇవన్నీ కూడా జరుగుతా ఉంటాయి. అదేవిధంగా ఒక కన్యా రాశి వారందరికీ కూడా మనకి ఆహ్, అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు చాలా అద్భుతమైనటువంటి లాభాలు అనేటటువంటివి జరగడానికి అవకాశాలున్నాయి. కాబట్టి విశేషంగా ఈ సమయంలో మీరు ఇల్లు కొనడం కానీ, స్థలాలు కొనడం అన్నీ కూడా జరుగుతాయి. ఇంకా ఇవన్నీ కూడా సూచనలు మాత్రమే. మీరు వ్యక్తిగత జాతకం చేయడం తెలుసుకోవడం కోసం డైరెక్ట్‌గా నాన్ కమర్షియల్ యాస్పెక్ట్‌తో మేము చేస్తున్నాం కాబట్టి, మీరు తప్పకుండా నాకు ఫోన్ చేసి మీ భవిష్యత్తును తెలుసుకోవచ్చు. అలాగే ఎవరైతే ఈ యొక్క పరిహారాలు కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క కన్యా రాశి వారికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి మరి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అలాగే చక్కగా విదేశాలకు మీరు వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి. ఆప్తులను కొందరిని నష్టపోవడానికి అవకాశాలుంటాయి. దూరపు బంధువులు మరి మరణ వార్తలు వినడానికి అవకాశాలుంటాయి. అండ్ విదేశాలకు ఖచ్చితంగా వెళ్తారు. ఈ విధంగా ఆ విదేశాల్లో ఉద్యోగాలు కావాలనుకునేటటువంటి వాళ్ళు, లేదా ఉప్పు చేపల వ్యాపారం నుంచి సముద్ర వ్యాపారాలకన్నిట్లికి ప్రొడక్ట్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఎవరైతే మనకి సీరియస్‌గా ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి వాళ్ళు, మీ జీవితాన్ని మార్చుకోవాలనుకునేటటువంటి వాళ్ళు డెఫినెట్‌గా మనకి ఫోన్ చేయాలి. అంతేగాని ఏదో సరదాగా మందు తాగుతూ సాయంత్రం 10 దాటిన తర్వాత క్రమశిక్షణ లేకుండా చేసేటటువంటి వాళ్ళు మాత్రము డెఫినెట్‌గా మీరు నాకు కాల్ చేయకూడదు. అసలు వాట్సాప్‌లో పెట్టకూడదనమాట. ఎందుకని పెట్టినట్లయితే నంబర్ తీసి పడేస్తాను. అందులో డౌట్ లేదు, మొహమాటం లేదనమాట. ఆ తర్వాత ఇంక నిజంగానే పేదవాళ్ళకి ఎవరికీ కూడా అందుబాటులో ఉండం. అంతే. కాబట్టి ఇది పంతులు గారు చెప్పేటటువంటి జ్యోతిష శాస్త్రం కాదిది. నాసా రిపోర్ట్స్‌ని బట్టి అనేకమైనటువంటి టెక్నికల్ ఫ్యాక్టర్స్‌ని చూసి దాన్ని మోడర్న్ సైన్స్‌ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని బ్లెండ్ చేసి చెప్పాల్సినటువంటి శాస్త్రము. కాబట్టి దీనికైనా సరే మేము నాన్ కమర్షియల్ యాస్పెక్ట్‌తో మేము చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా మీరంతా కూడా ఎవరైతే మరి మోసపోయామండి మేము. వేరే వేరే పెద్ద పెద్ద జ్యోతిష్కుల దగ్గర ఆహ్, ఆన మేము డిఫరెంట్‌గా ఫేక్ ఆస్ట్రాలజర్స్ పెద్దవాళ్ళు ఎవరు ఉండరు. మనమే పెద్ద. ఆస్ట్రాలజీ ఫీల్డ్‌లో మా గురువుగారు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు. భారతదేశంలో కాదు వరల్డ్‌లోనే నంబర్ 1 ఆస్ట్రాలజరు. ఆణిముత్యము. భక్తులే ఆయనకి ఇల్లు కట్టించారు. అంత ధర్మాత్ముడనమాట. ఎవరు కూడా రాజమండ్రిలో ఎవరు కూడా డబ్బులు డిమాండ్ చేయడాలు, పీడించడాలు ఇలాంటివి మా గురువులకి చేత కాదు. అదే సాంప్రదాయంలో వస్తున్నాం కాబట్టి మేము కూడా అంతే అనమాట. సో, సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వరల్డ్ ఆర్డర్ నంబర్ 1 ఆస్ట్రాలజర్ మధు కృష్ణమూర్తి శాస్త్రి గారు మా గురువుగారు. కాబట్టి మీరంతా కూడా కొన్ని పద్ధతులుంటాయి. ఆ పద్ధతుల్లో వెళ్ళండి, నేర్చుకోండి చక్కగా. ఇక ఈ కన్యా రాశి వారు చేసుకోవాల్సినటువంటి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలు పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అలాగే చక్కగా నలుపు రంగు వస్త్రాలను శనివారం నాడు ధరించండి. వాళ్ళు వద్దంటారు. ఫేక్ ఆస్ట్రాలజర్స్ అంతా రివర్స్ చెప్తారు. శనివారం నాడు మీరు తోటకూర దానం చేయండి. తోటకూర మీరు తినాలి. గోంగూర మీరు తినాలి. ఐరన్ డెఫిషియన్సీ వస్తే అది మీరు తింటే ఐరన్ డెఫిషియన్సీ పోద్ది. పంతులు గారికి దానం ఇస్తే మీకు ఎలా పోద్దమ్మా ఐరన్ డెఫిషియన్సీ? నువ్వులు మీరు తినాలి. నువ్వుల నూనె మీరు తాగాలి. బ్లాక్ డ్రెస్ ఏసుకోవాలి. ఇప్పుడు బుధగ్రహం బాలేదనుకోండి, బుధుడికి పచ్చ షర్ట్ ఏసుకోమంటాం. మరి బ్లాక్ షర్ట్ శనివారం నాడు ఎందుకు ఏసుకోవద్దంటారు? అందువల్ల ఇమ్మెచ్యూర్డ్ వీళ్ళంతా కూడా చదువు సంధ్యలు లేనటువంటి వాళ్ళు చెప్పేటటువంటి చెత్త జ్యోతిష్యాలనమాట. కాబట్టి ప్రాక్టికల్‌గా వెళ్ళండి. జాగ్రత్తగా చేసుకోండి. మీకెప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటాం. శుభమస్తు.